ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సిప్లా, టెక్ మహీంద్రా, హీరో మోటార్ కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ట్రంప్ టారిఫ్ వార్స్ మ్యూట్ అయిపోయిందండి. బట్ ఆయన ఎందుకో రష్యాతో డీలింగ్ చేయటాన్ని దే ఆర్ నాట్ లైకింగ్ అండ్ ఈ సెడ్ విల్ ఇంక్రీజ్ ద టారిఫ్ రేట్. ఇది కొద్దిగా మార్కెట్ ని కుదుపుతోంది. అంటే వెదర్ ఇట్ షుడ్ గో ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్, దీని ఇంపాక్ట్ ఏంటనేది. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఓవరాల్ జీడిపి గ్రోత్ ఇప్పుడు ఏదైతే 6.5% ప్రెడిక్ట్ చేశారో, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ డౌన్ టు 6.2% బికాస్ ఆఫ్ ది టారిఫ్స్ విచ్ హెస్ బిన్ హిట్ బై ది ట్రంప్ అండి. ఇట్ ఈస్ లిటిల్ నెగిటివ్ ఫర్ ది ఎకానమీ. అండ్ రెండోది, ఫర్దర్ టారిఫ్ కనుక ఇంక్రీజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ అవర్ బిఎస్సి సెన్సెక్స్ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీస్, ఎస్పెషలీ ఫార్మా కానీ ఇవన్నీ ఐటీ సర్వీసెస్, ఇవన్నీ అంటే ఓవరాల్ రెవెన్యూ లిటిల్ బిట్ స్లంప్ ఉంటుంది. whenever there is a degrowth in the revenue, స్టాక్ మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి షేర్స్ ప్రైజెస్ పడతాయి. సో దాని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందండి. ఇది ఒకటి చిన్న కన్ఫ్యూషన్ ఉంది ఓవరాల్ గా. రెండోది వాళ్ళ మీరు కీ కన్సిడరేషన్ ఏంటంటే ఆర్బీఐ రేట్ పాలసీ అనమాట. మొన్న లాస్ట్ క్వార్టర్ 0.5 బేసిస్ పాయింట్స్ తగ్గించారు అండ్ మార్కెట్ హెస్ సీన్ వెరీ వెరీ పాజిటివ్. మార్నింగ్ నుంచి కూడా మ్యూటెడ్ గా ఉన్నారు. ఏమన్నా 0.25 బేసిస్ పాయింట్ ఆర్బీఐ తగ్గిస్తుందా, ఓవరాల్ సిచ్యువేషన్ బాగుంది కాబట్టి అనేసి. Let us wait and watch, but most of the analysts are saying RBI may not cut the rate considering tariff issues. This is where we are. And third, అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇంతకాలం మనం కన్స్యూమర్ మార్కెట్ సెంటిమెంట్ ఏదైతే పాజిటివ్ గా ఉందో అనుకున్నామో, బికాస్ ఆఫ్ రీసెంట్ ట్యాక్స్ ఇష్యూ ఇది కానీ జిఎస్టీ చేంజెస్ కానీ ఒక లార్జర్ ఇంపాక్ట్ ఉందండి. ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్ కట్స్ వస్తున్నాయి. మన టీసీఎస్ 12,000 అంటున్నారు. బట్ బయట మార్కెట్ లో విన్నది ఏంటంటే జస్ట్ ఇన్ ద మంత్ జూలై అండ్ ఆగస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 50,000 to 1 lakh జాబ్స్ కట్స్ విల్ హ్యాపెన్ మనకు తెలియకుండా. ఇది ఫియర్ క్రియేట్ చేసి ఐటీ ఎంప్లాయీస్ లో డిస్క్రిషనరీ స్పెండ్ తగ్గిస్తాం. దీని మూలాన మన కంపెనీస్ లైక్ నైకా కానివ్వండి, న్యూ ఏజ్ స్టార్ట్అప్స్ కానివ్వండి, వాళ్ళ గ్రోత్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ 2 quarters లో అనేది చాలా మంది చెప్తున్న అనలిస్టులు. ఐ రిక్వెస్ట్ వ్యూవర్స్ టు వాచ్ అవుట్ దిస్. మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా చూడండి, వెదర్ రియల్ గా ఐటీ జాబ్స్ పోయా ఆర్ దేర్ ఇన్ ఇంటాక్ట్ అనేది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. సాయి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. ఎన్ఎస్డిఎల్ పర్చేస్ చేయొచ్చా, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్? డెఫినెట్లీ సార్, ఎన్ఎస్డిఎల్ పాజిటివ్ గా ఉంటుంది. మీరు చూసుంటే వన్ ఆఫ్ ది కీ థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ డీమ్యాట్ అకౌంట్స్. ఇప్పుడు వీళ్ళు 20 crores దాటేమో, less than 30 years వాళ్ళు ద మేజర్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. అండ్ గవర్నమెంట్ ప్రకారం 50 crores పాపులేషన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్. సో ఎవరైతే 18 years నుంచి, నేను ఈ మధ్య చూస్తున్నాను ఐఐటీస్ లోను, IIITs లోను, కొన్ని టెక్ మహేంద్ర కాలేజెస్, నేను ఎక్కడైతే వెళ్తున్నానో అక్కడ పిల్లలందరూ 18 years అవగానే వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి, ఇది ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి దే స్టార్టెడ్ ప్లేయింగ్ వెరీ హెవీలీ. మీరు చూస్తుంటే ఆ రీటైల్ ట్రాన్సాక్షన్స్ అందుకని లిక్విడిటీ పెరిగి స్టాక్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయండి. సో ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ బెట్, గుడ్ ఇన్వెస్ట్మెంట్, ప్లీజ్ ఇన్వెస్ట్ సార్. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణప్రసాద్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్కారం. నేను ఈ మంత్ లో మారుతి ఒక 50 షేర్ కొనుక్కున్నానండి 12,760కి. ఓకే, కొద్దిగా షార్ట్ టర్మ్ కానీ మామూలుగా కొన్నాను రిజల్ట్ టైం అని. ఈ మంత్ లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా, బయటపడిపోవాలా? ప్లీజ్ సజెస్ట్. అంటే ఓవరాల్ ఆటో ఇండస్ట్రీ రిపోర్ట్ చేస్తుంది సేల్స్ ఆర్ లోవరింగ్ డౌన్ అండ్ జనరల్ గా జూలై ఆగస్ట్ లో సేల్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ పండగ సీజన్ విల్ డూ ఏ అప్ స్వింగ్ ఇన్ ద సేల్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు 3 to 4 months చూస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి టు సీ అప్ స్వింగ్ ఇన్ ద షేర్ ఆఫ్ మారుతి. యూ కెన్ హోల్డ్ ఇట్ సార్.
బట్ నాట్ ఫర్ 1 or 2 months చూస్తే మాత్రం మీకు వాలటైల్ గా ఉంటుంది. రైట్ సార్, ఈ వారంలో ఐపీఎస్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ వారం 3 IPOs ఉన్నాయమ్మా, విచ్ ఇస్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ బ్లూ స్టోన్ అనే ఒకటి కొత్తగా వస్తుంది, బ్యాక్డ్ బై మన యాక్సెల్, ఈ న్యూ ఏజ్ లిస్టెడ్. ఇట్ ఈస్ అ గుడ్ కంపెనీ టు బై. ఎందుకంటే జనాలందరూ 1 lakh per gram జ్యువెలరీ వెళ్ళేసరికి ఫ్యాషన్ జ్యువెలరీలో పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్. అంటే 12 carat, 14 carat, 18 carat అని కొత్తగా, అంటే ఇంతకుముందు 22, 24 carat ఉండేది, ఇప్పుడు 12, 10, 8, 6 అలా డిఫరెంట్ క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. అండ్ దిస్ ఫ్యాషన్ జ్యువెలరీ ఇస్ పికింగ్ అప్ ఇన్ ద జెన్జీ. అంటే బిలో 30 years of age వాళ్ళు రోజుకో ఫ్యాషన్ మారుస్తున్నారు బేస్డ్ ఆన్ నీడ్. ఈ పర్టికులర్ ఏరియా వెరీ పాజిటివ్ గా ఉందండి. మార్కెట్ ఈస్ లైక్లీ టు లుక్ వెరీ పాజిటివ్, అది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకో 2 ఉన్నాయి, ఫ్యాబ్ ఏవియేషన్ అని ఇంకోటి కంపెనీ ఉన్నాయి. ఈ 2 హోప్ఫుల్లీ ఈ వీక్ వస్తున్నాయండి ఫర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్. రైట్, నెక్స్ట్ కాలర్ అండి వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక రెండు స్టాక్స్ సార్, ఒకసారి థర్మాక్స్ ఒకటి, ఇన్ఫోసిస్ సార్. థర్మాక్స్ 41.4 లో తీసుకున్నాను, ఇన్ఫోసిస్ 1787 లో తీసుకున్నాను సార్. ఓకే, ఇన్ఫోసిస్ ఒకటి అడిగారు, ఇంకోటి అడిగారు. థర్మాక్స్ సార్. కర్నాసా. ఓకే సార్, 2 స్టాక్స్ కూడా కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది, ప్లీజ్ డోంట్ వరీ. ఎందుకంటే దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ స్టాక్ మార్కెట్. బట్ ఓన్లీ నేను అనుకుంటున్నాను ఈ మంత్ మన క్లారిటీ రాగానే మార్కెట్ విల్ లుక్ ఫర్ ఎ అప్ స్వింగ్. సో మీరు హోల్డ్ చేయండి సార్, ఇట్ విల్ డూ వెల్. లెట్ us not worry about this, both the stocks, they are good stocks to hold. రైట్, నెక్స్ట్ కాలర్ శివ గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక 3 స్టాక్ తీసుకున్నాను సార్, అది లాస్ లో ఉందని చెప్పండి సార్. ఒకటి సిడిఎస్ఎల్, ఒకటి కోచింగ్ షిప్, ఒకటి జిఆర్ఎస్సి. యాక్చువల్గా 3 కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి సార్ మీకు. 3 ఆల్ ద 3 స్టాక్స్ షుడ్ డూ వెల్. మీ బెట్స్ ఆర్ గుడ్, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా డౌన్ టర్న్ అవటం వలన అది నెగిటివ్ వెళ్ళింది, కానీ మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తే మాత్రం ఇట్ విల్ డూ వండర్స్ అండి. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఆల్ ద 3 స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్. There is a lot of positive recommendation from many analysts. These 3 stocks can be investable and there will be a long-term potential. Chala recommendations వచ్చాయి within the analyst groups కానివ్వండి, within the research market లో కానివ్వండి. ఇది temporary volatility sir. I don't think you have 50% losses ఉండవు, ఒక 10-20% losses ఉంటాయి. Please hold the stock అండి. రైట్, అండ్ సార్ అంతేకాకుండా ఈ ఫార్మా రంగానికి సంబంధించి కూడా చాలా మార్పులు జరిగాయి, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఫార్మా ఒకటండి, మన ఫార్మా వాళ్ళు లార్జ్లీ డిపెండెంట్ ఆన్ యుఎస్ అండి. అండ్ ఈ మధ్యలో రష్యా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బట్ యుఎస్ డిపెండెన్సీ మాత్రం తగ్గలేదు ఫార్మాకి. దట్ ఈస్ ద లార్జెస్ట్ దిస్ థింగ్. ఇప్పుడు ట్రంప్ కనుక తారీఫ్ వేస్తే మన ఫార్మాకి వేయలేదు, ఎందుకంటే జనరల్ గా ఫార్మాకి వేయాలంటే భయపడతారు, అది మందుకు సంబంధించింది. ఆల్రెడీ యుఎస్ లో మెడికల్ అడ్వాన్స్మెంట్ మూలంగా కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ మెడిసిన్స్ ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. దే వాంటెడ్ టు రిడ్యూస్ ద కాస్ట్. నాకు తెలుసు ఆయన ధైర్యం చేసి అది వేయకపోవచ్చు అనేది నా ఉద్దేశం. మేబీ హీ మే టేక్ ఎ కాల్. ఇండియన్ ఫార్మా ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ యుఎస్ కాబట్టి వాళ్ళని హిట్ చేయడానికి స్కోప్ ఉంది. బట్ ఓవరాల్ గా ఫార్మా ఇస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి. 2 years పోస్ట్ కోవిడ్, 1.5 years ఆల్ ద స్టాక్స్ హావ్ డన్ వెల్. డాక్టర్ రెడ్డిస్ నుంచి, లారెస్ నుంచి ఒక 2 years మ్యూటెడ్ గా ఉన్నాయి. నౌ దే స్టార్టెడ్ పికింగ్ అప్, ఎందుకంటే యుఎస్ లో డిమాండ్ గ్రో అవుతుంది. సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ పికింగ్ అప్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆపరేషన్. ఇప్పుడు ట్రంప్ కనుక తారీఫ్ వేయకపోతే దిస్ ఇస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 years వేర్ పీపుల్ కెన్ సీ రిటర్న్ ఫ్రమ్ 10% to 100%. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కూర్మారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. సార్ మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. సార్ ఆర్పవర్ ఇప్పుడు ఉంచండి. హలో హలో, ఆర్పవర్ కదా మీరు అడుగుతున్నారు? నమస్కారం సార్. ఆర్పవర్ 2 రోజులు బట్టి తగ్గిపోతుంది సార్. అదే మళ్ళీ హలో
మళ్ళీ అనిల్ అంబానీ గారిది పేపర్లో వచ్చింది, ఈడీ రైట్స్ జరుగుతున్నాయి, చాలా నెగిటివ్ న్యూస్ ఉంది కదా సార్ మార్కెట్ లో. ఆయనకు సంబంధించిన స్టాక్స్ అని నెగిటివ్ బీటింగ్ తీసుకుంటాయి, ఎందుకంటే ఎందులో ఏ న్యూస్ వస్తుంది, దేని ఎఫెక్ట్ ఏది పడుతుందో అనేది ఎవరికి తెలియదు సార్. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో మీరు ఇప్పుడు అమ్మేసుకుని బయటకు వస్తే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అండ్ దర్ ఈస్ అ పాజిటివ్ యాంగిల్. కంపెనీ పర్సే ఇస్ డూయింగ్ వెల్ సార్, పర్ఫార్మెన్స్ కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి కంట్రోల్ అండి. బట్ ఓన్లీ వన్ ఇన్ఛార్జ్ ఏంటంటే ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ వస్తుందో ప్రమోటర్ గురించి, దట్ విల్ బి సీన్ వెరీ వెరీ నెగిటివ్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఎ రిస్క్. రైట్, నెక్స్ట్ కాలర్ శేషబాబు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ చెప్పండి. మార్నింగ్. హలో సార్. టాటా మోటార్స్ బై ఐలో పెట్టించాను, డౌన్ అయిపోయింది కదా, ఎగ్జిట్ అయిపోవాలి సార్, ఉండొచ్చు సార్. టాటా మోటార్స్ అంటే ఓవరాల్ గా ఆటో సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ ఉంది సార్ జూలై అండ్ ఆగస్ట్. అండ్ ఓవరాల్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ పర్ఫార్మెన్స్ కూడా అనుకున్నంత మార్క్ లో లేదు. బట్ వాట్ టాటా మోటార్స్ ఇంకో 2-3 లాంచెస్ ఉన్నాయండి కమింగ్ 1 or 2 months లో. ఈ లాంచెస్ వచ్చి దే గివ్ ఏ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ద మార్కెట్. థమ్స్అప్ కనుక వస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇట్స్ ఎ గుడ్ పీరియడ్. నాకు తెలిసి మీరు ఉంచుకోవచ్చు సార్, డోంట్ సెల్, దెర్ ఇస్ నో పానిక్. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ స్టాక్స్ గ్రేట్ గా ఉన్నాయని నేనేం చెప్పను, బట్ దెర్ ఇస్ ఎ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ టు సీ సమ్ పాజిటివ్ సైడ్ ఇన్ టాటా మోటార్స్. రైట్, నెక్స్ట్ కాలర్ సాంబశివరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. నా పేరు సాంబశివరావు అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. పూనావాలా ఫైనాన్స్, ఫిన్ కార్ప్ అనేది ఒకటి, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఆ రెండింటి గురించి మాట్లాడాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు 2 స్టాక్స్ కూడా పాజిటివ్ గా ఉండాలి, పూనావాలా ఫిన్ కార్ప్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. అయితే ఈ మధ్య విన్న న్యూస్ ఏంటంటే మీరు బజాజ్ ఫైనాన్స్ లో దెర్ ఇస్ అ సర్ప్రైజ్ న్యూస్. MSME lending, certain customer related retail stocks lo we are seeing some stress resulting in NPS అని అన్నారు. అది మార్కెట్ చాలా నెగిటివ్ గా తీసుకుంది, ఎందుకంటే మార్కెట్ లీడర్ ఆ మాట అన్న తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనేది. పూనావాలా ఫైనాన్స్ కూడా, ఎందుకంటే పూనావాలా ఫైనాన్స్ కొద్దిగా హై రిస్క్ బెట్స్ పెడతారు అండ్ దే మేక్ గుడ్ రిటర్న్. అక్కడ కనుక ఎక్కడైనా షేకింగ్ వస్తే కష్టం అవుతుంది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సార్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కోరిలేటెడ్ టు హౌసింగ్ పర్ఫార్మెన్స్. ఈ మధ్య కాలంలో ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ అదర్ లొకేషన్స్, ఓవరాల్ గ్రోత్ ఇన్ రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ స్లోడ్ డౌన్. సో అది కొద్దిగా నెగిటివ్ గా చూస్తున్నారు, ఎందుకంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మేజర్ గా ఫండ్ చేసేవి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ కానీ మిడిల్ క్లాస్ హౌసింగ్ కానీ, వేర్ దేర్ పర్చేస్ పవర్ ప్యారిటీ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. ఇందులో గ్రోత్ ఆఫ్ ది అసెట్ సైజ్ అంత పాజిటివ్ గా లేదు సార్ నెక్స్ట్ 1.5 years. సో ఐ డోంట్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. ఈ రెండు కూడా కొద్దిగా వాలటైల్ స్టాక్స్, మీరు ఎగ్జిట్ అయ్యి దీంట్లో నుంచి వేరే స్టాక్స్ లో పెడితే బాగానే ఉంటుంది. అలా శివాజీ గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం సార్, హెల్త్ కేర్ గ్లోబల్ ఒకటి, నాయడా హృదయ, మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ మూడింటిలో ఎన్ని 2 తీసుకుందాం అనుకుంటాను, ఏది తీసుకోమంటారు సార్? ఓకే, హెల్త్ కేర్ గ్లోబల్ కంటే నారాయణ హృదయారే మ్యాక్స్ హెల్త్ కేర్ గెటర్ అండి, బికాస్ దే బోత్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే స్టిల్ ఎక్స్పాండింగ్ మచ్ ఫాస్ట్ అండి. ఇట్ హెస్ బీన్ సీన్ వెరీ వెరీ పాజిటివ్ ఇన్ ద మార్కెట్. మీరు దానికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తే 1, 2, 3లో 1 మ్యాక్స్ హెల్త్ కేర్కి ఇస్తాను, 2 నారాయణ హృదయాలు ఇస్తాను, తర్వాత హెల్త్ కేర్ గ్లోబల్కి ఇస్తాను. 3 కూడా మంచి స్టాక్స్, బట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ విల్ గ్రో బేస్డ్ ఆన్ ది ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ వాట్ దే ఆర్ బ్రింగింగ్ ఆన్ ది టేబుల్. దాని బేస్ బట్టి మీకు ఇచ్చాను సార్ నేను రేటింగ్. రైట్, నెక్స్ట్ కాలర్ రాహుల్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. మేడం, బిఎస్సి ఇప్పుడు పర్లేదు అంటారు సార్ తీసుకోవడం? ఏదమ్మా ఇప్పుడు పర్లేదు తీసుకోవడం? బర్జర్ పెయింట్స్. రైట్ సార్. ఓకే, బర్జర్ పెయింట్స్ 3 ఆపర్చునిటీ సార్, తీసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 1 year ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా నాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. మీరు 1.5 years తర్వాత యూ విల్ సీ గుడ్ అప్ స్వింగ్స్.
మీరు FD రేట్ 8% అనుకున్న ఇప్పుడు 6% పడుతుంది కదా. ఈ స్టాక్స్ అనేవి కూడా 25 to 30% రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉన్నవి. యూ కెన్ బై అవుట్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్ సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? బ్యాంక్ నిఫ్టీ లిక్విడిటీ పెరుగుతుందండి, కాస్తా రేషియో పెరుగుతుంది. ఓన్లీ వన్ థింగ్ పీపుల్ హావ్ టు వాచ్ అవుట్ ఈస్ NPAs హౌ దే ఆర్ ట్రెండింగ్ అనేది, అదొకటి చూడాలి. అండ్ ఈ రేట్ రిడక్షన్ ఒకటి వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఓవరాల్ రేట్ రిడక్షన్. ఎందుకంటే హోమ్ లోన్ అన్నింటిలో కూడా తగ్గించాలి, బట్ విత్ రిగార్డ్ టు FDs లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ వాళ్ళు ఏమీ చేయలేరు, అక్కడ మార్జిన్స్ ఇంపాక్ట్ పడతాయి. సో బ్యాంక్స్ కి ఇయర్ RBI రేట్ కట్ ఈస్ కొద్దిగా పాజిటివ్, కొద్దిగా నెగిటివ్ లిక్విడిటీ క్రంచ్ కూడా. సో IT స్టాక్స్ సంబంధించిన మీరు అడిగారు కాబట్టి IT కొద్దిగా వాలటైల్ గానే ఉంది. AI ఇండక్షన్ మేము విన్నది ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో మెనీ లార్జ్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ ఆర్డర్స్. ఇంతకుముందు $10 million ఇచ్చి 12 months పీరియడ్ లో డెలివర్ చేయమంటే ఇప్పుడు $5 million ఇచ్చి 6 months లో సేమ్ వర్క్ చేయమంటున్నారు యూజింగ్ AI టూల్స్. ఆ ఆర్డర్ బుక్ కెపాసిటీ గ్రోత్ తగ్గుతుందండి బికాస్ ఆఫ్ ది AI ఇన్వెక్షన్. దాని ఇంపాక్ట్ IT ఆర్డర్ బుక్ మీద, IT స్టాక్స్ మీద పడే అవకాశం ఉంది. ఇది ఒక సంధికాలం అనొచ్చు ఫర్ IT ఇండస్ట్రీ ఫర్ నెక్స్ట్ 12 to 18 months. So I request you to be cautious on this area. రైట్, నెక్స్ట్ కాలర్ కాంతారావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి కాంతారావు గారు. నెక్స్ట్ కాలర్ చైతన్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్టీల్ సెక్టర్ లో, స్టీల్ ఇండస్ట్రీలో అంటే ఇది ఫ్రంట్ లైన్ స్టాక్ కాదు కానీ మార్జిన్స్ అవి బాగున్నాయి. నేను స్టాక్ పేరు చెప్తాను చూడండి, ప్రకాష్ ఇండస్ట్రీస్ అని ఉంది. అదొకసారి మీ వ్యూ చెప్పండి దాని గురించి. ఓకే 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 జనరల్ గా మార్జిన్ స్టీల్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయం ఏంటంటే స్టీల్ ప్రైజెస్ కనుక పెరిగితే మార్జిన్స్ బాగా పెరిగి ప్రాఫిటబిలిటీ పెరిగి స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే స్టీల్ ప్రైజెస్ పెరగటం అనేది జరగలేదు, ఇట్ ఈస్ స్టేబుల్ గా ఉంది ఓవరాల్ గా. బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొద్దిగా పెరిగింది. ఈ కొన్ని పటాస్ ఇండస్ట్రీస్ లాంటివి దే వర్ ఏబుల్ టు డూ బెటర్. బట్ మీరు ఓవరాల్ గా స్టీల్ కానీ మెటల్ కి సంబంధించిన సెక్టర్స్ గురించి అడిగితే ఇది మ్యూటెడ్ ఆర్ స్మాల్ గ్రోత్, ఇన్ఫ్లేషనరీ గ్రోత్ తప్పించి ఐఎమ్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ ద స్టాక్ అండి యాజ్ ఆఫ్ నౌ. సార్, ఇప్పుడున్న పొజిషన్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మొన్నటిదాకా I was billing, so pharma is a good bet, consumer is a good bet, some of the capex related transactions are good bet అనుకున్నాము. మీరు కరెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ వ్యూ చూస్తుంటే వరల్డ్ వైడ్ మీరు చూస్తున్నారు కదా, సో మచ్ వాలటాలిటీ. ఓ పక్క వారు, ఓ పక్క టారిఫ్ ఇష్యూస్, ఓ పక్క కంట్రీస్ మధ్యన డిఫరెన్సెస్. అనేది థాయిలాండ్ వీళ్ళిద్దరు వియత్నాం ఫైట్ చేసుకుంటారు, వారు మబ్బులు వస్తున్నాయి అన్నారు. సో కొద్దిగా మార్కెట్ వాలటైల్ గా ఉందండి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రిడిక్టింగ్ 2026-27 కొద్దిగా డిప్రెస్డ్ ఇయర్ గానే ఉంటుంది ఓవరాల్ గా అనేసి ప్రిడిక్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. బట్ 27, 28, 29 ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్ అనేసి చాలా మంది అనలిస్టులు ఆర్ ప్రెడిక్టింగ్ వెల్. బట్ ఇండియా అయితే కొద్దిగా న్యూట్రల్ పొజిషన్ లో ఉంది, ఎందుకంటే మోర్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, మనీ సర్కిల్ ఈజ్ డీసెంట్లీ వెల్. అండ్ రీసెంట్ గా బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ ఏంటంటే యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీద చార్జెస్ వేస్తారని మార్కెట్ లో న్యూస్ వచ్చింది. ఐ థింక్ దే సెడ్ ICICI ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ విచ్ ఇస్ పుట్టింగ్ కన్వీనియన్స్ అనేది ఇఫ్ యూ ఆర్ చార్జింగ్ ఫ్రమ్ వాలెట్ అండ్ అదర్ థింగ్స్. ఇదేదో చూడాలి మేడం, హౌ దిస్ విల్ టర్న్ అరౌండ్ అండ్ హౌ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ కన్స్యూమర్ సెంటిమెంట్. బట్ గవర్నమెంట్ అయితే ఇంకా ఫ్రీగా కంటిన్యూ చేస్తా అన్నారు. సో ఇది చూడాలి హౌ ఇన్ఫ్లేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డిస్క్రిషనరీ స్పెండ్ కానీ ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఈవెన్ టుడే మీరు అడిగితే ఫార్మా, లైఫ్ సైన్సెస్ స్టాక్ ఆర్ ఫార్ బెటర్ బెట్స్ కంపేర్ టు అదర్ స్టాక్స్ టుడే. రైట్, నెక్స్ట్ కాలర్ గణపతి గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు గణపతి విశాఖపట్నం అండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. PCBL షేర్స్ 540 తీసుకున్నాండి, కానీ అది పెరగట్లేదు, దాని గురించి ఏమని చెప్తారు? ఓకే సార్, ఇప్పుడు కొద్దిగా మార్కెట్ వాలటాలిటీ మూలంగా మీకు కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. పెరగటం అనేది పక్కన పెట్టండి.
వేరైతే ఎక్స్పోర్టర్ యాక్టివిటీస్ మీద ఉన్నాయో ఈ టారిఫ్ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇది స్పెక్యులేటివ్ బిజినెస్ లాగా ఉంటుంది. ఒకసారి వీళ్ళకి యూఎస్ ఎక్స్పోజర్ ఉంటే టారిఫ్ ఇంపాక్ట్ పడుతుంది, అదర్ దెన్ యూఎస్ ఎక్స్పోజర్ ఉంటే దే కెన్ డూ బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూఎస్ ఎక్స్పోజర్ కాబట్టి కొద్దిగా మార్కెట్ వాలటైల్ గా ఉంటే వీటన్నిటిని హిట్ అవుతుంది సార్. గుడ్ స్టాక్ కొద్దిగా మీరు యావరేజ్ అవుట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది ఇప్పుడు పడ్డప్పుడు. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. టీవీ బిజినెస్ అప్డేట్స్.